అక్టోబర్ అనేది వరల్డ్ స్ట్రోక్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అక్టోబర్ 29th అనేది వరల్డ్ స్ట్రోక్ డే, అంటే ప్రపంచ పక్షవాత దినోత్సవంగా వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మెయిన్గా ఎందుకంటే టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ ఇన్ పబ్లిక్, అంటే హాస్పిటల్కి స్ట్రోక్ వచ్చిన వెంటనే రీచ్ అవ్వాలి అనే అవేర్నెస్, ప్రతి ఊరు ప్రతి ఇల్లు చేరాలి అనే క్యాంపెయిన్ని తీసుకొని ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఎవ్రీ మినిట్ కౌంట్స్, అంటే ప్రతి నిమిషం పక్షవాతం వచ్చిన తర్వాత ప్రతి నిమిషం కూడా అమూల్యమైనదే. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఎవ్రీ మినిట్కి సమ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు పక్షవాతం తాలూకా లక్షణాలు కనపడిన వెంటనే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కానీ జనరల్ ఫిజిషియన్ కానీ వెంటనే కలవాలి. మన ఈ కిమ్స్ శిఖరాలో వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హాస్పిటల్స్. ఎందుకంటే కిమ్స్ శిఖరాలో వీ హ్యావ్ రౌండ్ ది క్లాక్ న్యూరాలజిస్ట్, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ అండ్ న్యూరో సర్జన్. ఎందుకు అది ఇంపార్టెంట్ అనేది మన మధుసూదన్ రావు అనే పేషెంట్ని గురించి తెలుసుకోవడంతో మనకు అర్థమవుతుంది. అసలు కిమ్స్ శిఖర ఎలా డిఫరెంట్ మిగిలిన హాస్పిటల్స్తో పోలిస్తే అని. యాక్చువల్లీ మధుసూదన్ రావు మన ఈ కిమ్స్ శిఖర హాస్పిటల్కి మధుసూదన్ రావుని కిమ్స్ ఒంగోలు నుంచి రెఫర్ చేయడం జరిగింది. కిమ్స్ ఒంగోలుకి వెళ్ళినప్పుడు మధుసూదన్ రావు పరిస్థితి ఏంటంటే అసలు ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి, కుడి కాలు చెయ్యి పూర్తిగా పని చేయలేని పరిస్థితి. ఇటువంటి స్ట్రోక్ లక్షల్లో ఒకరికో ఇద్దరికో వస్తుంది. చిన్న మెదడులో పెద్ద రక్తనాళం మూసుకుపోయింది. ఈయనకేంటంటే ఇటువంటి బేసిలర్ ఆర్టరీ స్ట్రోక్స్ అంటారు, అంటే చిన్న మెదడులో పెద్ద రక్తనాళాన్ని మూసుకుపోవడాన్ని బేసిలర్ ఆర్టరీ స్ట్రోక్స్ అంటారు. ఇటువంటి స్ట్రోక్స్లో ఏంటంటే వెన్ యూ ఇంటర్వీన్ ఇన్ రైట్ టైం పేషెంట్ మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈయన ఆల్మోస్ట్ కిమ్స్ ఒంగోలు నుంచి అక్కడ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఆయనకి స్ట్రోక్ వచ్చిన 8 గంటల తర్వాత కూడా మేము ఆపరేషన్ చేసి ఆయన్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకురాగలిగాం. ఇది ఎందుకు తెలుసుకోవటం ఇంపార్టెంట్ అంటే బేసిలార్ స్ట్రోక్స్లో వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ విండో పీరియడ్, అంటే పక్షవాతం వచ్చిన మొదటి 24 గంటల వరకు కూడా ఆపరేషన్ చేస్తే దీంట్లో సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు మధుసూదన్ రావు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు వీడియో చూస్తే, ఇప్పుడు మధుసూదన్ రావు ఉన్న పరిస్థితిని చూస్తే ఆల్మోస్ట్ తనకి మనం లైఫ్ గిఫ్ట్ ఇచ్చినట్టే. 40 years 40 ఏళ్ళ ఆయన జీవితాంతం బెడ్ మీద ఉండటం అనేది లిటరల్గా శాపంతో సమానం నా ప్రకారం అయితే. ఎందుకంటే ఇంకా ఏ పని చేయలేడు, పూర్తిగా ఒకరి మీద ఆధారపడి ఉండాలి. కానీ మధుసూదన్ రావు చేసిన మంచి పని ఏంటంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని హీ కేమ్ టు అస్ అండ్ థ్రాంబెక్టమీ చేసిన 24-48 అవర్స్లో హీ స్టార్టెడ్ ఇంప్రూవింగ్. ఇప్పుడు చెయ్యొద్దు మధుసూదన్ రావు, కుడి చెయ్యొద్దు, కుడి చెయ్యి, వేళ్ళు కదిలించు, కుడి చేయి వేళ్ళు కదిలించు, కాలెత్తు, కుడి కాలు పైకెత్తు, రైట్ రైట్ రైట్. పశ్చిమతం 2వ తారీఖు వచ్చి పశ్చిమతాలతోనే ఆసుపత్రికి ఎమ్మటి వచ్చాను. రాత్రి ఆసుపత్రి బాగా చేయాలి, పెరిగిస్తారు బాగా ఇది తిన్నాను. ఎమ్మటి ట్రీట్మెంట్ అది బాగా వచ్చింది. మీరు కూడా పశ్చిమతం రంగానే ఎమ్మటి సర్జరీ సర్జరీ ఆసుపత్రికి చెయ్యి, ఎమ్మటి ట్రీట్మెంట్ తీసుకోవాలి.